డిపార్ట్మెంట్ టార్చర్ మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఎట్లుందంటే మసీదు లక్షలు ఇచ్చి వదిలించుకుందాం అనుకుంటారు. నా బాధ ఏంటంటే నిన్న మొన్న అక్క 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 అని నా ఎమ్మటి తిరిగినోడు, నాతో బాధ కష్టం చెప్తున్నాడు. వాడు ఇలా చచ్చిపోతే వాని చావుకి ఇంత దారుణంగా వెలగడుతుంటే బాధ అనిపిస్తుంది. వాని చావుకి ఇంత దారుణంగా వెలగడతారా? వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. వాడు లెటర్ ఇవ్వాలనుకుంటున్నాడు. సరే ఇచ్చింది ఇయ్యలేదు అన్నారు. వాడైతే రాసుకున్నాడు, అయిపోయింది. వాడు వాడిని సీసీ కెమెరాలు ఆఫ్ ఉన్నాయి అంటున్నారు. సీసీ కెమెరాలు ఎందుకు ఆఫ్ ఉంటాయి? పోలీస్ డిపార్ట్మెంట్ లో సీసీ కెమెరాలు ఆఫ్ ఉంటాయా? ఉంటాయా? ఎక్కడన్నా బ్లడ్ ఉందంటారు. బ్లడ్ ఎందుకు వస్తుంది? మనిషి సూసైడ్ చేసుకుంటే బ్లడ్ వస్తుందా? వాళ్ళు కలిసి కారణం లేదు. నా బాధ ఏంటంటే అంత నాలెడ్జ్ ఉన్న వాడి చావుకు వాల్యూ లేదు. వాడు కానిస్టేబుల్ అని కుక్కల్లాగా చూస్తారక మమ్మల్ని, కుక్కల్లాగా చూస్తారక మమ్మల్ని అని వాడు ఎప్పుడు చెప్పేటాడు. మానేరా 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 అన్నాను. వాడు ఏడాది కూర్చుంటే వాడు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వనా? వాడు అంత టాలెంట్ ఉన్నాడు. గ్రూప్ 2 2 మార్కులతో పోయింది. వీళ్ళన్నా చంపుండాలి వాడిని, లేదా వీళ్ళ టార్చర్ తోటి వాడు చేసుకున్నా ఒకవేళ వీళ్ళ టార్చరే కారణం. వాడికి ఇంకే పర్సనల్ ప్రాబ్లం లేవు. వానికి ఛాయ రాయంత బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. వాడంత మంచోడు, వాడంత మంచోడు. ఏం మాట్లాడాలి? అసలు నాకు విచిత్రం అనిపిస్తుంది. డిపార్ట్మెంట్ ఇట్లుంటదా? సాట్ డిపార్ట్మెంట్ చచ్చిపోతే కనికరం ఉండదా? డిపార్ట్మెంట్ అంటే ఇట్లుంటదా? రాజకీయ వ్యవస్థ అంటే ఇట్లుంటదా? వాడికి అందుకే ఇంత అగెనెస్ట్ ఉండేదా రాజకీయ వ్యవస్థ మీద అనిపించింది. ఇలా వాని చావుకు వాల్యూ లేదంటే నిజంగా మనుషుల చావుకు వాల్యూ ఉండదా? లోపలికి పిలుస్తున్నారు అంటే కాంపెన్సేషన్ ఎట్లా ఇవ్వడానికా? ఆయన యూనిఫామ్ లేదు, ఆఫీసరు ఏంటంటే వాళ్ళని కింద పనిచేసే కానిస్టేబుల్ నేను బెదరనీకే ఏం చేశారు? చంపేశాడు. డిపార్ట్మెంట్ ఉంటే చంపేశాడు. ఆయన డిపార్ట్మెంట్ ఉంటే వాడు వచ్చిన దానికి వాడు లెటర్ రాసిండు కదా, దాని మీద సమగ్ర విచారణ జరపండి. ఇంకే కానిస్టేబుల్ అట్లా జాగరు, ఇంకే కానిస్టేబుల్ అన్న వచ్చే వరకు మీరు అట్లే చూస్తారా? నోట అనేదమ్మా, నిజంగా చెప్తున్నా. ఆ రైటర్ నాకు పేరు నాకు నిజంగా ఐడియా లేదు. వాడు ఏమన్నంటే రైటర్ గాడు అక్క అనేది. నాకు ఈ కారణం వాడికి 15 రోజులు ఏదో కంప్యూటర్ డ్యూటీ వేసిరు. ఇంకొకరు నెయ్యండి ప్లీజ్. వాడి డ్యూటీ పాస్పోర్ట్ లాక్కున్నారు. వాడు డ్యూటీకి వచ్చినా సిగ్నేచర్ పెట్టలేదు. వాడు ఆబ్సెంట్ అని వేసిర్రు. కావాలి చూడండి, ఆబ్సెంట్ అని వేసిర్రు. అంత బ్రిలియంట్ స్టూడెంట్ వాడు, అంత బ్రిలియంట్. 25 ఏళ్ల పిల్లగాడు వాడు దక్కిపోతే ఇంత సీన్ చేసి ఎవడు దక్కేది వాడు దక్కితే చాలనుకుంటా పోతే ఎందుకు ఈ వ్యవస్థలు? నిజంగా ఎందుకు ఈ వ్యవస్థ? వాళ్ళ దగ్గర ఉంది. మేడం చెప్పారు నాకు ఇద్దామని రాసుకున్నాడు అని. నాకు ఇద్దామని రాసుకున్నాడమ్మా, నాకు ఇవ్వలేదు, ఇచ్చినుంటే నేను చూసుకుందును అని. వీడు వెళ్ళలేదు. నిజంగా మేడం కాడికి వెళ్ళరా అంటే వీడే వెళ్ళలేదు. జేబులో పెట్టి వీడే రాసుకున్నాడు. నేను చెప్దామనుకుంటున్నాక మేడం కన్నాడు. అంతెందుకమ్మా మీ పోలీస్ వ్యవస్థ. వాడు ఏంటంటే ప్రతిదీ వ్యవస్థలో ఎట్లా ఉంది ఈ దాని మీద వీడియో చేయక్క, ఈ పొలిటికల్ దాని మీద వీడియో చేయక్క. ఎంత బాధపడచ్చు ఆయన, ఎంత కోసం చేయొచ్చు, ఎంత బాధపడచ్చు. ఇన్స్టాలా ఒక ఆయన ఎవరో అప్పుడు ఉద్యోగాల కోసం సూసైడ్ చేసుకున్నాడు కదా, ప్రయత్నించాడు కదా, దాని గురించి వీడియో చేయక తెలంగాణలో ఎట్లుందో అని ఒక్క నిమిషం ఉండండి పెట్టిండు. పెట్టినాక ఇప్పించారా సూసైడ్ చేసుకుండు అని పెట్టినాక అదే నెక్స్ట్ ఇష్యూ అక్క నువ్వు వీడియో చేయని పెట్టిండు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య, తెలంగాణ ముందు తెలంగాణ వచ్చిన తర్వాత దీని మీద వీడియో చేయక్కర్లేదు. నేను చేసే ప్రతి వీడియోకు వాడు ఇవన్నీ పంపేది. అక్క కొంచెం ఈ వీడియోలో ఇవి తక్కువ ఉన్నాయి, నువ్వు ఇంకా స్కిల్స్ తెలంగాణ చూడను. తెలంగాణలో నిరుద్యోగ సమస్య, తెలంగాణ ముందు తెలంగాణ నువ్వు రాయక్క, నువ్వు వీడియో చేయక్క అని నాకు మెసేజ్ పెట్టి డేట్ నాకు ఉండేది. ఇంకో ఫోన్లు ఉందనా వాడు 10 తారీఖు నాడు నైట్ ఫోన్ చేసి సాయి ఇవన్నీ నేరేళ్ల ఘటన గురించి నెక్స్ట్ వీడియో బ్యాక్గ్రౌండ్ పెంచుకోక, ఈ వీడియో రైట్ లేదు నెక్స్ట్ వీడియో పెంచుకోక. వాడు నాకు కొన్ని లా పాయింట్లు రాసేది. ఇలా ఉండాలక్క బ్యాక్గ్రౌండ్ అని పెట్టేది. అన్వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ పెట్టేదాడు. బ్యాక్గ్రౌండ్ పెంచుకోక అని. ఇంకో వీడియోలో వాడు ఇంకో సెల్ ఉందన్న అందులో వాడు ఎన్ని నిమిషాలు మాట్లాడి ఎల్లుండి చచ్చిపోతానంగా మాట్లాడి నాకు నైట్ 14 నిమిషాలు మాట్లాడు. 14 నిమిషాలు రైటర్ టార్చర్ గురించే మాట్లాడిండు వాడు. నాకు డ్యూటీ సెలరేక అని మాట్లాడిండు. పాస్పోర్ట్ తీసుకురంటే నాకు తెలియక పాస్పోర్ట్ నువ్వు వాళ్ళకి ఎందుకు ఇచ్చినవరా అంటే రాగా నా చూడింగో
పాస్పోర్ట్ నువ్వెందుకు ఇచ్చినవరా అంటే, పాస్పోర్ట్ అంటే ఆ పాస్పోర్ట్ కాదక్క, డ్యూటీ పాస్పోర్ట్ అక్క అన్నాడు. నాకు నేను డ్యూటీ పోయినా అటెండెన్స్ వేయట్లేదక్క అన్నాడు. వాడు బిల్కుల్ 200% చెప్తున్నా డిపార్ట్మెంట్ టార్చర్ తోటి చచ్చిపోయిండు. ఇవాళ 10 లక్షలు ఏదో ఇచ్చి చేతులు తిప్పుకొని మాకు ఆకలి అవుతుందంటే సిగ్గుండాలి నిజంగా. వాడు సిగ్గుండాలి. 25 ఏళ్ల పిల్లగాడు వాడు చచ్చిపోతే ఆకలి అవుతుందా? ఆయనకి ఎంత లైఫ్ ఉంటదమ్మా? ఆయన పిచ్చి ఎంత ఉంటది? ఆయనకి 30 పిచ్చి రోజులు వెనకాల. దీక్షలు కూర్చొని ఢిల్లీలో సంపాదించుకున్న మన హక్కులను ఈ ఒక్క రోజుగా ఇచ్చిందా మనకు? ఆయనకి చదివిపియనీకే అక్క నాకు ప్రెజర్ తట్టుకోలేకపోతున్నా, గుడి పోదామా అక్క అని మెసేజ్ పెట్టింది చూడండి. అక్క నీకు వీలైతే పోదాం రేపు ఇంకో బంగారు మైసమ్మ తల్లి టెంపుల్ కి అని. ఇంత కన్వర్సేషన్ చేసిన వాడు రక్త సంబంధం ఉండాలనా? ఎవరితో ఎవరికైనా మాట్లాడాలంటే రక్త సంబంధం ఉండాలనా? కులమై ఉండాలనా? వాళ్ళ తమ్ముడు కన్నా ఎక్కువ, వాళ్ళ తమ్ముడు కన్నా ఎక్కువ. వాడి ఫ్యూచర్ గురించి ఎన్ని కలలు అన్నాడో నాకు తెలుసు. వాడు నాతో ఎంత చెప్పిండో నాకు తెలుసు. నేను రిజిస్ట్రేషన్ అయితే ఒక రిజిస్ట్రేషన్ ఉందిరా అంటే, అక్క నువ్వు అన్ని డబ్బులు తీసుకొని పోతావు, ఒక్కదాని వద్దు నేను వస్తా కానీ వాడు నా ఎమ్మటి 2 సార్లు వచ్చిండు. రక్త సంబంధం ఉంటేనే వస్తారా ఎవరన్నా? ఇలా అందరు కూర్చొని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చొని మన చావుకు 10 లక్షలు రేటు కడుతుంటే నిజంగా సిగ్గు అనిపించింది. ఏం మనుషులా పశువులా నిజంగా చెప్పాలంటే? వాడు కానిస్టేబుల్ గురించి కానిస్టేబుల్ వ్యవస్థ మీద ఒక వీడియో తీయక్క అంటే తీసలేరా అన్న. గాంధీ హాస్పిటల్ గురించి తీయక్క అంటే వాని మాట మీద నేను పోయి గాంధీ హాస్పిటల్ వీడియో తీస్తే అక్క అవన్నీ పెట్టాక నీ ఇన్స్టాల్ అని పెట్టిండు. వాడి సొసైటీ గురించి అన్న ఇదంతా కాదన్న. ఆ ఇగోలకు పోకుండా వాడిని పనిష్మెంట్ డ్యూటీ ఇస్తే వాడు ఎన్నో అటాచ్ ఏదో చేస్తారంటే ఏదో ఆఫీసు పోతే వాడు చదువుకున్నటోడనా, చదువుకొని 1 ఇయర్ లో వాడు మంచి ఆఫీసర్ అయి తిరిగి వచ్చేటోడనా? నా సత్య ప్రమాణంగా చెప్తున్నా, వాడు చదువులలో మామూలు బ్రిలియంట్ కాడన్న. వాడు మొన్న తెచ్చుకున్నా నా సివిల్స్ బుక్స్. ఇంత జరిగితే ఇంత అన్యాయం ఉంటదా? మనిషి ప్రాణానికి వాల్యూ ఉండదా? నువ్వెవరు? 1 ఇయర్ నుంచి పరిచయం. వాడు ఎప్పుడు చదువు ఈ వేళ లేదు. నేను పొలిటికల్ కాబట్టి నేను ఇన్స్టాలో వీడియో పెడతా కాబట్టి ఈ వీడియో పెట్టాక ఈ వీడియో పెట్టాక ఇది పెట్టాక ఇది పెట్టాక అని పెట్టేది. వాడు ప్రతి ఇంకో ఈ వీడియో వాడేది చూడండి. మంచోడు, అమాయకుడు. పిలిస్తేనే పలుకుతాడు. చాలా మంచోడు. ఇగో నేను రిజిస్ట్రేషన్ ఉంటే వాడు నేను వస్తుంటే ఇబ్రహీంపట్నంలో కలిచాడ జరసేపు కూర్చొని తీసుకున్న ఫోటోలు ఇదిగో. వాడు నేను కలిసి తీసుకున్న ఫోటోలు. వాడు సొంత తమ్ముడు. నాకు నిజంగా చెప్తున్నా ఇంత దారుణంగా ఉంటదా? ఇంత దారుణంగా ఉంటదా? మీకు ఇంకో సెల్ ఉందనో నేను తీసుకొస్తా. వాడు 10 తారీఖు నాడు నాతో ఎంత మాట్లాడింది చూపిస్తా. నాకు రికార్డులు నాకేం తెలుసు? ఎవరైనా చచ్చిపోతారు అనుకుంటారా? అరే వదిలేరా డిపార్ట్మెంట్ పాడుగాను, వదిలేలా. నేను పోతాక ఐఐటీలో మా ఫ్రెండ్ జాబ్ వచ్చిందాక ఐఐటి కాలేజ్ లో నేను పోతాక ఫిజిక్స్ వాడు టాపర్ అన్న. కానిస్టేబుల్ వ్యవస్థ బ్రిటిష్ వ్యవస్థ మాకు ఇజ్జత్ ఇయ్యరాక అని చెప్పేటోడు వాడు. ఇవాళ వాడే చచ్చిపోయిందంటే ఇంత దారుణంగా ఉంటారా? 10 లక్షలు ఇచ్చి కాంప్రమైజ్ చేసి వీళ్ళే టార్చర్ పెడతారు. అయ్యర్ అధికారులు వీళ్ళే 10 లక్షలు ఇచ్చి కాంప్రమైజ్ చేస్తారు. అయిపోయి ఇంకా మా కానిస్టేబుల్ ప్రాణాలకు వాల్యూ ఉండదా? కానిస్టేబుల్స్ మనుషులు గారా? వాడిని సస్పెండ్ చేసి పడేసేది ఉండే. నిజంగా మీకు అధికారం ఉంటది కదా, సస్పెండ్ చేసేది ఉండే. వాడు మీకన్నా పెద్ద ఆఫీసర్ అయి నిజంగా తిరగొచ్చు. వాడు చచ్చటోడు కాడనా? మానసిక వికాసం గురించి వాడు నాకు 2 బుక్లు ప్రజెంట్ చేసి, వాడు హ్యాండ్ రైటింగ్ తోటి ఉన్న బుక్ నా ఆఫీస్ లో నేను చూపిస్తా. వాడు ఏ దానికి క్వశ్చన్ మార్క్ చేసుకున్నాడు నేను చూపిస్తా. వాడు ఎట్లా ఉండాలి మనిషి ఏందని. వాడు చిన్న పిల్లవాడు కాదు, కష్టపడి బతికినోడు వాడు. ఇవాళ నిజంగా కావచ్చు ఇది 2 గంటలు ఎందుకు సీసీ కెమెరాలు ఆఫ్ అవుతాయి? పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఆఫ్ అవుతాయా? కన్నా అవుతాయా? బయట ఆఫ్ అయితేనే వీళ్ళు పరీక్షించాలి. బ్లడ్ మార్కలు ఉన్నాయంటే వీళ్ళు చెప్తున్నారు. 2 గంటలు ఎందుకు సీసీ కెమెరాలు ఆఫ్ ఉన్నాయి? మీరు ఒక్కసారి ఆలోచించండి అన్న. పోయింది ప్రాణమే అని కాదు. సరే వాడు నాకు క్లోజ్ కావచ్చు, నేను రావచ్చు. రేపు అదే వ్యక్తి మన ఇంట్లో కూడా ఉండొచ్చు. మన పిల్లలు కూడా కానిస్టేబుల్ కి ప్రయత్నిస్తున్నారు. మన ఇంట్లో కూడా కానిస్టేబుల్ ఉన్నారు. మన పిల్లలు కూడా గవర్నమెంట్ జాబ్ ప్రయత్నిస్తున్నారు. ఇంత అన్యాయంగా 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా? ఇంత అన్యాయం అవుతుందా? ఇంత అన్యాయం ఉంటుందా?